హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. మనం షిరిడి యాత్రలో ఉన్నామండి. షిరిడిలో మేము 3 days ఇక్కడ స్పెండ్ చేసాము. షిరిడి నుంచి మనకు 200 kilometers రేడియస్లో చాలా టూరిస్ట్ అట్రాక్షన్స్ ఉన్నాయి. Day 1 మనం షిరిడి అండ్ సింగ్నాపూర్ కవర్ చేసాము. Day 2 మనం త్రియంబకేశ్వరం, అంజనీ పర్వత్, దాంతోపాటు నాసిక్ మొత్తం తిరిగాము. ఇవాళ Day 3 అనమాట. Day 3 మనం ఔరంగాబాద్లో ఉన్నాము. ఔరంగాబాద్లో చాలా ఫేమస్ ఎల్లోరా కేవ్స్ అండి. ఇప్పుడు మేము అక్కడే ఉన్నాము. ఇక్కడ మన ఎల్లోరా కేవ్స్, భద్రమారుతి టెంపుల్, దాంతోపాటు కృణేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ఉందన్నమాట. ఆ 3 కూడా ఈరోజు కవర్ చేయబోతున్నాను. అన్ని వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ ఆ వీడియోస్ అన్నీ చూడండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎల్లోరా కేవ్స్ ఔరంగాబాద్ డిస్టిక్, మహారాష్ట్రలో ఉందండి. మీరు షిరిడి యాత్ర చేస్తే కనుక షిరిడి నుండి ఎల్లోరా కేవ్స్ మనకి 100 kilometers ఉంటుంది. మీరు ఒక 1.5 hours ఈ ఎల్లోరా కేవ్స్ రీచ్ కావచ్చు. అదే దారిలో భద్రమారుతి మందిరం మరియు కృణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. మేము మొదటిగా భద్రమారుతి మందిరాన్ని దర్శనం చేసుకున్నాము. ప్రపంచంలో ఎక్కడా లేని ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఉందండి. ఈ చోటు ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి నిద్రించే రూపంలో విగ్రహం ఉంటుంది. లక్షలాది మంది భక్తులు ఏటా ఈ మందిరాన్ని దర్శించుకుంటారు. ఇప్పుడు ఈ మందిరానికి సంబంధించిన చరిత్ర తెలుసుకుందాం. మనం శ్రీ భద్ర హనుమాన్ టెంపుల్కి వచ్చామండి. భద్ర మారుతి మందిరం అంటారు. ఇది మహారాష్ట్రలోనే ఉందన్నమాట. మేము ఎల్లోరాకి వెళ్ళే రూట్లోనే ఈ మందిరం పడుతుంది. అయితే ఈ మందిరానికి ఒక చరిత్ర ఉందన్నమాట. ఇక్కడ 2000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక రాజు పరిపాలించేవాడు, భద్రసేన అనమాట అతని పేరు. అతను ఒకరోజు రాముడి గురించి, ఇక్కడ రాముడి పూజలు చేసేవాడు, చాలా పెద్ద భక్తుడు అనమాట. ఆయన ఒకరోజు ఇక్కడ ఒక సంకీర్తన పాడుతున్నాడు అనమాట. రాముడి గురించి ప్రవచనాలు పాడుతున్నాడు అనమాట. ఇక్కడి నుంచి ఆంజనేయ స్వామి వెళ్తున్నప్పుడు ఆ పాట విని ఇక్కడికి వచ్చి ఆ రాజు పాట వింటూ ఇక్కడ పవలించారనమాట. ఇక్కడే పడుకున్నారనమాట. లోపల కనుక మనం విగ్రహం చూసుకుంటే కనుక స్వామివారు పడుకున్నట్టు ఉంటుంది. స్లీపింగ్ హనుమాన్ అని కూడా అంటారనమాట. అయితే ఆ రాజు వారిని డిస్టర్బ్ చేయకుండా అలానే ఆ సంకీర్తన వినుకుంటూ పడుకున్నాడు. ఒక్కసారి రాజు లేచిన తర్వాత హనుమంతుడు ఆ పాటకి ప్రసన్నమయ్యి ఏం కోరిక కావాలని అడిగితే, నా దగ్గర అంతా ఉంది, ఓన్లీ మీరు ఇక్కడ ఉంటే సరిపోతుందంటే కనుక, అంటే అప్పుడు ఆంజనేయ స్వామి ఇక్కడ స్వయంభూ అయ్యారు, ఇక్కడే పడుకున్నారనమాట. ఆ విగ్రహం కూడా అలానే ఉంటుంది. నేను ఇప్పుడు కొద్ది క్షణాల్లో మీకు ఆ విగ్రహం ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ మందిరం మాత్రం తప్పకుండా రండి, ఎల్లోరాకి మాత్రం వస్తే కనుక. భద్రమారుతి మందిరాన్ని దర్శనం చేసుకున్న తర్వాత మేము ఎల్లోరా కేవ్స్కి వెళ్ళామండి. ఎల్లోరా కేవ్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుండి 5:30 PM వరకు ఓపెన్ ఉంటుంది. విజిటింగ్ అవర్స్ బట్టి ఎల్లోరా కేవ్స్ అనేది ప్లాన్ చేసుకోండి. టికెట్ కౌంటర్ అండి. ఇక్కడే మనం టికెట్ తీసుకోవాలన్నమాట ఎల్లోరా కేవ్స్కి వెళ్ళడానికి. చూడండి, ఇండియన్ సిటిజన్స్ 40 rupees, ఫారెన్ సిటిజన్స్ అయితే 600 rupees అనమాట. ఎల్లోరాలో ఎంటర్ కాగానే ఎలా మనం ఎంటర్ కావాలండి. ఎలా కాగానే ఇదే మనకి ఎలక్ట్రిక్ కార్ ఉంటుంది. దీంట్లో కూర్చోబెట్టుకొని మనకి ఎల్లోరాలో ఉన్న కేవ్స్ అన్నీ కూడా చూపిస్తారనమాట. చూడండి, ఎందుకంటే ఇది మొత్తం కూడా తిరగాలంటే మనకి దాదాపు 2 to 2.5 hours పడుతుంది. అయితే బెటర్ మనం ఇది తీసుకొని వెళ్ళడం మనం బెటర్ అనమాట. 30 rupees కాస్ట్ అనమాట మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్ళడానికి. ఇప్పుడు ఇక్కడ ఇదే కౌంటర్, ఇక్కడే మనం ఆ టికెట్ తీసుకోవాలి. సో ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఎక్కేసామండి. చూడండి, జస్ట్ ట్రావెలింగ్ ఇండియా. సో ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసామండి. ఆ కార్యవాన్ తీసుకొని మనం ఇక్కడ దాకా వచ్చాము. టోటల్గా మనకి 34 కేవ్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ. దీస్ కేవ్స్ హ్యావ్ బీన్ బిల్డ్ డ్యూరింగ్ 600 to 800 CE అనమాట. ఆ టైంలో
ఈ కేవ్స్ అనేది ఇక్కడ బిల్డ్ చేశారు. మనకు మొత్తం ఇండియాలో 1500 కేవ్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద కేవ్స్ ఇక్కడ ఉన్నాయి, 34 కేవ్స్. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనము ఏదైనా గృహం మనము పైనుంచి తవ్వుతామండి. ఇది మాత్రం పైనుంచి కిందికి తవ్వడం జరిగింది. చాలా 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 సూపర్బ్ ఉంటుంది దీని ఆర్కిటెక్చర్. వన్ ఆఫ్ ద యునెస్కో హెరిటేజ్ సైట్ అనమాట. అయితే ఈ కేవ్స్కి రావడానికి మనకి చాలా నడవాల్సి వస్తుంది. ఇప్పుడు మనము పైన ఒక 4 కేవ్స్ ఉన్నాయంటే అవి చూడడానికి వెళ్తున్నామండి. అవన్నీ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఈ ఎల్లోరా కేవ్స్ భారతీయ రాతి శిల్పను ప్రతిబింబిస్తుంది. చరణదారి కొండల నుండి తవ్వబడిన ఈ గృహాలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు మరియు సన్యాశ్రయాలు కలిగి ఉంటాయి. యాజ్ పర్ రికార్డ్స్ 5th century to 10th century మధ్యలో ఈ కేవ్స్ నిర్మించబడ్డవి. ఇక్కడ మొత్తం 34 కేవ్స్ ఉన్నాయండి. ఫస్ట్ 12 కేవ్స్ వచ్చేసి బౌద్ధ మతానికి చెందినవి. వీటి నిర్మాణం 600 నుంచి 800 CE మధ్యలో ఉంటుంది. 13th నుంచి 29th కేవ్స్ వచ్చేసి హిందూ మతానికి సంబంధించిన దేవాలయాలు, పౌరాణిక కథలను తెలుపుతాయి. వీటి నిర్మాణం కూడా 600 నుంచి 900 CE మధ్యలో ఉంటుంది. లాస్ట్ 30 నుంచి 34 కేవ్స్ జైన మతానికి సంబంధించినవి. వీటి నిర్మాణం 800 నుంచి 1000 CE మధ్యలో ఉంటుంది. ఈ వీడియోలో నేను మ్యాక్సిమం అన్ని కేవ్స్ని కవర్ చేశానండి. సో లెట్స్ సీ దిస్ వండర్ల్యాండ్. ఇవన్నీ 31 నుంచి 34 కేవ్స్ అండి. ఓకే, ఇది 1 2 3 మనకి ఇది ఒకటి 4th కేవ్ అనమాట. ఇవన్నీ కేవ్స్ కూడా మనకి ఇండియన్ అంటే హిందూ మైథాలజీ ప్రకారంగా, హిందూ టెంపుల్ ఆర్కిటెక్చర్ ప్రకారంగా కట్టిన గుహలు అనమాట. చూడండి, ఇది వాల్కనో ఎరెక్షన్ వచ్చినప్పుడు ఈ కొండ అనేది మనకి బ్లాక్ మౌంటైన్ లాగా ఇక్కడ రావడం జరిగింది. దాన్ని బట్టి చెక్కిన కేవ్స్ అనమాట. చూడండి ఎంత పాతగా ఉన్నాయి చూడండి, సూపర్బ్. అనమాట. చూడండి, ఇది దిస్ కేవ్ టెంపుల్ ఈజ్ నోన్ as జగన్నాథ సభ, కోర్ట్ ఆఫ్ జగన్నాథ్ అనమాట. జగన్నాథుడికి డెడికేటెడ్ అనమాట ఇది ఈ కేవ్. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వెళ్ళి మనం అక్కడి నుంచి బయటకు వస్తాం అనమాట. ఇది కేవ్ నెంబర్ 33. ఇలా వెళ్తే కనుక మనకి ఇంకో 2 కేవ్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. జగన్నాథ కేవ్ చూడండి, వావ్, ఏమన్నా ఆర్కిటెక్చర్ చూడండి. 600 to 800 CE టైంలో ఇలాంటి శిల్పాలు చెక్కడం అనేది నిజంగా మన పూర్వజీకులు ఇలాంటి స్కిల్ సెట్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే నిజంగా అద్భుతం అండి. చూడండి ఎలా ఉందో చూడండి. 34 అనమాట. చూడండి చూడండి లోపల మనకు బుద్ధుడిది విగ్రహం ఉంది. 30 చూసాం కదా, ఇప్పుడు కేవ్ 29కి వెళ్తున్నామండి. ఇదే అనమాట దారి అక్కడికి వెళ్ళడానికి. చూడండి, కేవ్ 29 అనమాట. ఇక్కడ కూడా మనం ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుని రావాలి. ఇక్కడి నుంచి వస్తుంది అనమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ మీకు పక్కన వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఈ దృశ్యం. సో కేవ్ 29 లోపలికైతే వెళ్తున్నాము. చూడండి ఇలా ఎక్కుతూ పోవాలన్నమాట లోపలికి. ఇది లార్డ్ శివ అంటే మన పరమశివునికి డెడికేటెడ్ కేవ్ అనమాట. వావ్, లుక్ ఎట్ ద ఆర్కిటెక్చర్. సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి. మై గాడ్, అసలు మెస్మరైజింగ్ అండి. వాట్ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇట్ ఈస్. అసలు ఎప్పుడు కూడా మనం ఇలా కడతామా అనిపిస్తుంది అని మాత్రం. సూపర్ అంటే సూపర్ ఉంది, సూపర్గా ఉందో. వావ్ మ్యాన్. అండ్ ఆల్సో ఇది చూడండి, అమేజింగ్ అండి, అమేజింగ్ ఆర్కిటెక్చర్.
ఈ కేవ్స్ లోపలనే మనకి ఎల్లోరా లోపలనే మనకు ఒక వాటర్ ఫాల్ ఉందండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. అక్టోబర్ మంత్ అనమాట, సెప్టెంబర్ అయిపోయింది కానీ అక్టోబర్లో మనకి ఇలా వాటర్ ఫాల్ కనిపిస్తుంది. డ్రైగా ఉంటే మనకి ఈ వాటర్ ఫాల్ కనిపించదండి. మనం ఇలానే కేవ్స్ నుంచి నడుచుకుంటూ వచ్చి ఇలా వస్తే కనుక మనకి ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. వెనకాలనే మీకు కేవ్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఎక్సలెంట్ ఉంది ఇక్కడ నుంచి వ్యూ. మనం పైన 30, 29, 28 కేవ్స్ చూసిన తర్వాత మనం కిందకు వచ్చినాక ఇక్కడ మొత్తం మనకు 1 to 16 కేవ్స్ ఉంటాయండి. ఇక్కడ వచ్చేసి ఇది విశ్వకర్మ కేవ్స్ అంటారు. అక్కడ మనం స్ట్రైట్ వెళ్తే కనుక మనకు కైలాసగిరి కేవ్స్ అని ఉంటాయి. ఇవి రెండు కూడా చాలా పాపులర్ కేవ్స్ అండి. ఈ విశ్వకర్మ కేవ్స్ అనేది చాలా పాపులర్. అక్కడ కైలాసగిరి కేవ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం విశ్వకర్మ కేవ్స్కి వెళ్ళి చూద్దాము. ఆర్కిటెక్చర్ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. నా 9 year సన్ నాతో పాటు వచ్చాడు ఇక్కడికి. వాడు ఈ కేవ్స్ చూడగానే ఈ లిటరలీ గాట్ షాక్డ్. మన ఆర్కిటెక్చర్ ఇంత బాగా కట్టేవారని చెప్పి వాడు తెలుసుకున్న తర్వాత ఈ రియలీ ఫెల్ట్ ప్రౌడ్ యాజ్ అన్ ఇండియన్. ఈ విశ్వకర్మ కేవ్స్ బౌద్ధ గృహానికి సంబంధించిన అత్యంత ప్రసిద్ధమైన గృహం. ఈ కేవ్స్ని కార్పెంటర్ హట్ అని కూడా పిలుస్తారు. ఏడవ శతాబ్దంలో నిర్మించిన ఏకైక గృహం ఈ విశ్వకర్మ గృహం. లోన మనకి భగవాన్ బుద్ధ స్టాచ్యూ ఉంటుందండి. పెద్దయిన ఈ బుద్ధుడి విగ్రహం చూశాక ఇలాంటి అద్భుత కట్టడాన్ని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదని అనిపించింది. విశ్వకర్మ కేవ్స్ చూసేసామండి. లోపల బుద్ధుడి విగ్రహం మాత్రం అసలు చూడగానే ఎలా అనిపించిందంటే ఐ డోంట్ నో, నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి. అంత అద్భుతంగా ఉండే లోపల అది. ఆ బుద్ధుడి విగ్రహం ఎలా చెక్కారండి ఆ 600 years టైంలో. అసలు సూపర్ అండి. చూడండి వెనకాల వాటర్ ఫాల్ కూడా ఉంది. ఓకే, ఇవన్నీ కేవ్స్ అనమాట. ఎల్లోరా కేవ్స్ మాత్రం తప్పకుండా రావాలి జీవితంలో ఒక్కసారన్నా. ఈ కేవ్స్ అన్నీ మనం చూడాల్సిందే. ఓకే, మీరు కనుక రాకపోతే కనుక తప్పకుండా రండి. సూపర్ బాగుంది. ఎండాకాలం వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ఛత్రి తప్పకుండా తీసుకురండి. ఎందుకంటే ఇది కొండ మాత్రం కదా, చాలా వేడి ఉంటుందండి. ఓకే, ఒకవేళ ఏజ్ ఎక్కువ వాళ్ళకి ఇక్కడ మనకి వీల్ చైర్ అవైలబిలిటీ కూడా ఉంది. మీకు కలిగితే కనుక వీల్ చైర్ తీసుకోండి. ఒకవేళ మీ పేరెంట్స్ తీసుకొని వస్తే. ఇక్కడ ఇప్పుడు మేము అక్టోబర్లో వచ్చాము. అక్టోబర్లోనే మనకి ఇంత ఎండ జంపుతుందంటే ఇమాజిన్ మనకి మార్చ్ టు ఆగస్ట్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ పెట్టారు. బట్ ఐ డోంట్ థింక్ సో ఆ వాటర్ కొంచెం హైజీనిక్ ఉంది. వాటర్ బాటిల్ మాత్రం తప్పకుండా మీ దగ్గర ఒక 3-4 వాటర్ బాటిల్స్ పెట్టుకోండి. ఎందుకంటే నడుస్తూ ఉంటారు కదా, మీకు దాహం ఎక్కువగా వేస్తుంది. ఇలా చూడండి, ఇలా వీల్ చైర్ ఉంటుందన్నమాట. ఆ వీల్ చైర్లో ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే కనుక వీల్ చైర్ తప్పకుండా తీసుకురండి. ఇప్పుడు మనము విశ్వకర్మ అయిపోయింది కదా, దాని తర్వాత మనం ఇప్పుడు కైలాసగిరి వెళ్తున్నామండి. అదే మెయిన్ అనమాట. అక్కడికి వెళ్ళాక ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను అండి. కైలాసగిరి మనకి ఏరియల్ వ్యూ కనిపించాలంటే కనుక ఇలా మెట్లు ఎక్కుకుంటూ పైకి ఎక్కాలి. అక్కడి నుంచి మనకి ఏరియల్ వ్యూ కనిపిస్తుంది. కింద మొత్తం ఇలానే మెట్లు ఎక్కుంటూ రావాలన్నమాట. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. మెట్లు ఎక్కుతూ పైకి వచ్చానండి. ఇక్కడి నుంచి ఏరియల్ వ్యూ కనిపిస్తుంది కైలాసగిరిది. చాలా స్టన్నింగ్ ఉన్నది. యాక్చువల్గా దీనికి కైలాసగిరి అని పేరెందుకు పెట్టారంటే, మనకి కైలాష్లో ఎలాగైతే శివుడి ఇల్లు ఉంటుందో, ఆ కైలాసగిరి ఉంటుందో, దాని ఎగ్జాక్ట్గా రిప్లికా ఇక్కడ కట్టడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే, మనం ఒక పెద్ద కొండ ఉంటే కనుక దాన్ని చెక్కుతూ మనం ఒక ఇల్లు కట్టచ్చండి. కానీ ఇక్కడ మాత్రం పైన నుంచి కిందికి తవ్వారనమాట. పైన స్టార్ట్ చేసుకుంటూ కిందికి తవ్వుతూ మనకి మొత్తం కైలాసగిరి కట్టారండి. ఆ టైంలో ఈ కట్టడం అనేది చాలా అద్భుతం. ఎందుకంటే వాళ్ళు ఏ పరికరాలు వాడారో ఇలాంటి అద్భుతంని క్రియేట్ చేయడానికి. దీనికి ముందు వైట్ కలర్ వేసేయారనమాట. కాలం అయిపోతూ ఇది మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు కింద నుంచి మాత్రం వ్యూస్ టర్నింగ్ ఉన్నాయండి. పైనుంచి మాత్రం నేను పైకి ఎందుకు వచ్చానంటే, పైన నుంచి కింద కట్టారు కదా, అది ఎలా ఉంటుందో వ్యూ అని చూశాను. మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ది మస్ట్ విజిట్ ప్లేస్ అండి. మనం విశ్వకర్మ అయిపోయిన తర్వాత కైలాసగిరికి వచ్చాము. అసలు ది ఎక్స్పీరియన్సే ఒక హై లెవెల్. కైలాసగిరి టెంపుల్ని పైనుంచి చూశాక మేము నేరుగా కింద ఉన్న మెయిన్ టెంపుల్కి వెళ్ళామండి.
ఇప్పుడు ఈ కైలాసగిరికి సంబంధించిన చరిత్ర మనం తెలుసుకుందాం. మనకి ఒక మౌంటైన్ ఉండేది, ఆ పైన నుంచి కర్వ్ చేస్తూ 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 ఈ కైలాసగిరి మొత్తం కట్టారనమాట. బయట నుంచి కొంచెం మనకి కాలాంతరం చెంది కొంచెం విరిగిపోయింది. లోపల మాత్రం ఆ అద్భుతాన్ని చూస్తే కనుక రెండు కళ్ళు సరిపోవు. ఈ కైలాస దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతిపెద్ద పురాతన హిందూ దేవాలయంలో ఒకటి. ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన కైలాస దేవాలయం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గృహ దేవాలయాల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ టెంపుల్ 276 అడుగు పొడవున 154 అడుగు వెడల్పులో ఉంటుంది. ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 4 లక్షల టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా తవ్వించారని ఒక అంచనా. ఈ ఆలయ గోడపై లభించిన ఉలి జాడల ఆధారంగా 3 రకాల ఉలిని ఉపయోగించారని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు భావిస్తారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో 3 అంతస్తులు కలిగి ఉంది. దీనిని 8వ శతాబ్దానికి చెందిన రాష్ట్రకూట రాజు కృష్ణరాజు నిర్మించారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ కైలాస ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నాకు కలిగిన అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోను. ఎల్లోరా కేవ్స్ మొత్తం కూడా చూసామండి. ఆల్మోస్ట్ 2 hours పట్టింది ఈ అన్ని కేవ్స్ చూడాలంటే. మీరు నిదానంగా చూడాలంటే కనుక ఈజీగా మీకు 3 to 4 hours పడుతుందండి. ఎందుకంటే మనం తొందరగా చూస్తే కనుక ఎక్కువ కేవ్స్ని మనం కవర్ చేయలేము. చాలా సూపర్బ్ ప్లేస్ ఈ ఎల్లోరా కేవ్స్. తప్పకుండా షిరిడీకి వస్తే మాత్రం ఇది మాత్రం కంపల్సరీ కవర్ చేయండి. ఇప్పుడు ఎల్లోరా కేవ్స్ అయిపోయింది. మేము మధ్యాహ్నం లంచ్ చేసుకొని గృహేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్తున్నామండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ ఎలా ఉంటుందో, ఆ టెంపుల్ చరిత్ర అన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. గృహేశ్వర్ జ్యోతిర్లింగం ఎల్లోరా కేవ్స్ నుంచి కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి. మీరు ఒక 5 minutesలో ఈ గృహేశ్వర్ జ్యోతిర్లింగానికి రీచ్ కావచ్చు. గృహేశ్వర్ జ్యోతిర్లింగానికి అయితే వచ్చేసామండి. మనం ఎల్లోరా కేవ్స్ అని చూసుకొని ఇక్కడికి వచ్చాము. ఇది 12 జ్యోతిర్లింగాలు ఒక జ్యోతిర్లింగం అనమాట. లోపల వీడియో అయినా ఫోటోలు తీయడం నిషేధం. ఓకే, తీస్తే కనుక ఫోన్లు గుంజేసుకుంటారు, 200 రూపీస్ ఛార్జ్ కూడా చేస్తారు. కానీ నేను రిస్క్ చేసి లోపల స్వామివారి గుడి తీశాను. ఓకే, మీకు అది వీడియోలో పెడతాను. చాలా ప్రసిద్ధమైన క్షేత్రం అండి. 12 జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగము. మనకి ఇది 1000 సంవత్సరాల క్రితం కట్టారని చెప్పి పురాణాలు రాస్తుంది. 12th and 13th centuryలో ఇక్కడ ఢిల్లీ సుల్తనత్ పరిపాలించినప్పుడు ఈ టెంపుల్ని చాలా డిస్ట్రాయ్ చేశారనమాట. మనకి ఆనవాళ్ళు కూడా దొరకకుండా విరగొట్టేశారు. 14th century తర్వాత మాలవోలా సాహెబ్ అనుకుంటా, ఐ డోంట్ రిమెంబర్ హిజ్ నేమ్ ఎగ్జాక్ట్లీ, బట్ ఆయన ఛత్రపతి శివాజీ గ్రాండ్ ఫాదర్ అండి. ఆయన్నే మళ్ళీ ఈ టెంపుల్ని రీబిల్డ్ చేశారు. మనకి ఇక్కడ షర్ట్ లేకుండా వెళ్ళాలి. మగవారైతే కనుక లింగాన్ని ముట్టుకొని ఇస్తారండి. మనం బేల్పత్రి పూలు అక్కడ పెట్టి మనము లింగాన్ని ముట్టుకోవచ్చు లోపల. చాలా ప్రసిద్ధ క్షేత్రం. తప్పకుండా ఈ జ్యోతిర్లింగం మాత్రం దర్శనం చేసుకోండి. ఇది ఒక ఆశ్రమం అనమాట, నా వెనకాల ఉండింది. ఇక్కడ మనము వీడియో తీయొచ్చు, ఇక్కడ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి నా మొత్తం వీడియో చూసినందుకు. నేను ఇవాళ అన్నీ కవర్ చేద్దాం అనుకున్నాను కానీ కొన్ని మిస్ అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. ఈ షిరిడీ ట్రిప్ ఇక్కడికి ఎండ్ అవుతుందండి. ఐ థింక్ ఈ షిరిడీ ట్రిప్లో అన్నీ మీకు నేను చూపించాలని చెప్పి నేను ట్రై చేశాను. ఐ ఫీల్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ మీ ముందు తేయడానికి నేను ప్రయత్నిస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.